కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్తను ప్రభు ఎందుకు పంపాడో తెలుసా? ఈ లోకములో నీకు ఆదరణ ఎక్కడ ఉండదు. ఏ మాటలు నిన్ను ఆదరించేవి? ఒక మనిషిని మనం కోల్పోతాం. మన బంధువులో, చుట్టాల్లో, స్నేహితుల్లో, సమీపస్తుల్లో మనం కోల్పోతాం. ఏ మాటలతో మనల్ని ఆదరించగలుగుతారు? ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన ఎవరు తీర్చగలుగుతారు? వాళ్ళ స్మృతులు మనకు గుర్తొస్తున్నప్పుడు, వాళ్ళతో కలిసి మనం జీవించిన జీవితం మనకు గుర్తొస్తున్నప్పుడు ఎవరైనా ఆదరించగలుగుతారా? వారి మాటలే కానివ్వండి, వారు మన దగ్గర చూపినటువంటి మమకారమే కానివ్వండి, మనల్ని ఆదరించలేవు. కానీ బైబిల్ సెలవిస్తుంది, మిమ్మల్ని ఆదరించే మాట ఏదైనా ఉందంటే, ఇదిగో క్రీస్తులో ఉండి చనిపోయాడు కదా మీ సహోదరుడు, క్రీస్తులో ఉండి చనిపోయింది కదా మీ భార్య, క్రీస్తులో ఉండి చనిపోయాడు కదా మీ యజమాని, క్రీస్తులో ఉండి చనిపోయాడు కదా మీ తమ్ముడు. ఇదిగో రేపు మీరందరూ కలిసి పరలోకంలో కలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ వారి ప్రయాసాలు మాని వారు విశ్రాంతిలోనికి ప్రవేశించారు. రేపు మనము వారిని మనం వెళ్ళినప్పుడు కూడా, ఒకవేళ మనము మృతి చెంది వాళ్ళతో వెళ్ళినా, లేదా సజీవులమై నిలిచి ఉండి మనం వాళ్ళతో కలిసి వెళ్ళినా, రేపు మనం కలుసుకుంటాం అన్న ఆ ఒక్క నిరీక్షణతో ఒకరికొకరు ఆదరించుకోండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బులు పోతే ఒక వ్యక్తి వచ్చి ఆదరిస్తే మనం ఆదరించబడగలుగుతామా? ఆరోగ్యమంతా క్షీణించి పడకలో ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి మనం ఎన్ని ఆదరణ మాటలు చెప్పినా వ్యక్తికి ఆరోగ్యం వస్తుందా? కానీ బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో ఒకవేళ నువ్వు మృతి చెందినా ప్రభువులో, రేపు మరలా నేను చూస్తాను, ధైర్యంగా ఉండు. ఆ నిరీక్షణతో సంగమా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ లోకానికి లేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, అక్కడ అంటాడు, మృతులైన వారు మొదట లేస్తారు. మనకన్నా ముందు చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. ఎస్ అన్న గారు అయితేనేమి, సురేష్ అయ్య అయితేనేమి, ఎంతోమంది పరిశుద్ధులు, మా తల్లిదండ్రులు అయితేనేమి, ఎంతోమంది ఉన్నారు చనిపోయిన పరిశుద్ధులు క్రీస్తులో. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ విశ్రాంతిలో ఉన్నారు. రేపు ప్రభు ప్రత్యక్షమవు దినం వరకు